హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? యారాడ స్టార్ట్ అయ్యాం. వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్. వాడికి ఫోన్ ఇచ్చి వీడియో తీరా అంటే ఇంకా మేము స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆగవలసి వచ్చిందనమాట. వర్షం పడుతూనే ఉంది. స్టార్ట్ అయినప్పుడు ఏ వర్షం లేదు, కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నేను కూడా చూడు రెయిన్ కోట్లు ఎలా ఉన్నాను. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఇంకా వర్షం కొంచెం ఆగిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ సెక్యూరిటీ అతని దగ్గర ఆధార్ కార్డ్ అది ఇవ్వాలన్నమాట. ఇప్పుడైతే మనం లైట్ హౌస్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం. ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా లైట్ హౌస్ దగ్గర సంబంధించినవన్నీ. ఇక్కడ పక్కనే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. చలో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అసలు ఏంటి, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనిషికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది లైట్ హౌస్కి వెళ్ళే దారి. మనం ఈ దారి లోపలగా మనం వెళ్ళాలన్నమాట. చేతికి అందేలాగా మామిడికాయలు అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ గుత్తు గుత్తుగా ఉన్నాయి. ఎటు చూసినా మామిడి పళ్ళే, మామిడికాయలే. చూసారా చేతికి ఎలా కనిపించేలా ఉన్నాయో. ఒక్కొక్క దగ్గర అయితే చెప్పాలి అంటే గుత్తు గుత్తుగా ఉన్నాయి. ఇక్కడ బోల్డ్ ఉన్నాయి. ఇక్కడ గుత్తు గుత్తే ఉంది. ఇక్కడ గుత్తు గుత్తే ఉంది. ఎందుకు అలా చెట్టుకు పోవడం కానీ మళ్ళీ చేస్తూ ఉంటాం కదా. ఇలా వస్తుండగా మనకి లైట్ హౌస్ అయితే కనిపిస్తుంది. మొత్తానికి లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ మేము వచ్చేది ఈవినింగ్, చాలా లేట్ అయిపోవడం, అందులో వర్షం పడడం వల్ల మాకు లైట్ హౌస్ పైకి వెళ్ళడానికి అలౌ చేయలేదన్నమాట. సర్లే అలౌ చేయలేదు కదా, ఏం చేద్దామని చూస్తున్నాము. మీరైతే ఒకవేళ మీరు లైట్ హౌస్ వెళ్ళి చూడాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ 3 to 5 ఉంటుందన్నమాట. ఆ టైంలో అయితే మీరు వెళ్ళి చూడొచ్చు. అప్పుడు అలౌ చేస్తారు. సరే, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మేము రెయిన్ కోట్ వేసుకొని మళ్ళీ అక్కడే అలాగా కొంచెం సేపు వెయిట్ చేసామన్నమాట. సరే ఎలాగోలా వచ్చాం, కానీ లైట్ హౌస్కి అయితే అలౌ చేయలేదు కదా. సో వచ్చాం కాబట్టి ఆబ్వియస్గా తెలిసిందే కదా, రీల్స్ అయితే చేస్తాము. సో దానికోసం చూడండి ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాము. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. చెప్తాను నార్మల్. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. మేము అలాగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము. వీడియోస్ తీయమని చెప్పేసి నన్ను అలా తింటున్నామని ఆ డిన్నర్ వాయిస్ చూడండి ఒకసారి ఎలా ఉందో. నాకు గన్ ఇస్తారా? ఎందుకు కాల్చేసి అన్నమంచేకి వెళ్ళిపోతా. నాకు గన్ ఇస్తారా? మళ్ళీ అక్కడ రావట్లేదని చెప్పి మళ్ళీ వేరే లొకేషన్ దగ్గరికి వచ్చి మరీ చేస్తున్నాం అన్నమాట. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మొత్తానికి ఏ బాధపడో ఎలాగోకలాగా ఇంకా ఫైనల్గా అయితే సాంగ్ అయితే చేసాం అనమాట. வயிற்றில் வந்த நந்தவனம் எனக்கே